శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వృశ్చిక రాశి వాళ్లకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి రావటము వలన నవంబరు నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఈ 4 నెలల పాటు ఎలా ఉంటుంది అంటే, అర్ధాష్టమ శని అనేటువంటిది ఉండేటువంటి దాని వలన శనైశ్వరుడి యొక్క ప్రభావము వలన మీకు జరగాల్సినటువంటి వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును. జాగ్రత్త వహించండి. మామూలుగా రెగ్యులర్గా రావాల్సినటువంటి డబ్బు యథావిధిగా వస్తుంది, కానీ సమయానికి రాకనో లేకపోతే తక్కువ రావటము కానీ, విపరీతమైనటువంటి శ్రమ చేయటము కానీ, తగినంత ఫలితము రాలేదే అనేటువంటి మానసికమైన ఆందోళన, అనూహ్యముగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థానచలనము, ఉన్నట్టుండి డబ్బులు ఖర్చు కావటము, అనూహ్యముగా మనకి ఈ నెలలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఏదో దానికి ఖర్చు పెట్టాల్సినటువంటి అంశము రావటము కానీ, లేదా చిన్న చిన్న అనారోగ్య సూచనలు తెలియజేయటము కానీ బాగుండేటువంటి వాళ్లకు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు, కానీ అలా వెళ్ళి రావటము, చూపించుకొని రావటము, దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావటము కానీ ఇలాంటివి ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళనలు కొంచెం ఇదవుతాయి. ఒక పని ఏదైనా మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు, కావాలి అనుకునేటువంటి వాళ్లకు అవుతుందో కాదో, ఈ పని ఏమవుతుందో ఏమో అనేటువంటి ఆందోళనకు గురి కావటము, వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వివాహం జరుగుతుంది. అయితే చిన్నపాటి వివాదము, ఏదో రగడ లాంటిది జరగవచ్చును, జరగకపోవచ్చును. వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి లగ్నము వలన కొన్ని తెలుస్తాయి. అందువలన చిన్న ఇబ్బందులైతే అర్ధాష్టమ శని కాబట్టి, ఈ అష్టమ శని అర్ధాష్టమ శని అనేటువంటివి రెండు ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది గాక. అంతా నాకు తెలుసు అని మితిమీరినటువంటి ఇదితో పోవద్దండి. కొంచెం 1-2 సార్లు ఆలోచన చేసి వెళ్ళండి. కొంచెము వేరే వాళ్ళ యొక్క సాంగత్యము జరిగి అపామార్గములోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించి అడుగులు వేయండి. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎవరైనా ఎక్కడి నుంచైనా మనకు డబ్బు వచ్చింది అంటే వెంటనే సరేలే అనకుండా ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నాము, 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. లేకపోతే దాని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భూముల వలన, తర్వాత ఈ కోర్టు వివాదాల వలన చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. చిన్న ఇబ్బందులు, ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నము మీరు చేస్తారుగాక. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా తప్పిదము లేకుండా చూడండి. లేకుంటే అనూహ్యముగా ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్లు కావాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. సరే, మాకు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళది అదృష్టమే, కానీ నాకు ఇక్కడే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళది చిన్న ఇబ్బందులు కలగవచ్చును. వీసా ప్రాబ్లమ్స్ లాంటివి. జాగ్రత్తగా పేపర్లు అవి చూడండి. 1-2 సార్లు పరిశీలన చేసి మీరు సబ్మిట్ చేయండి, మేలు జరుగుతుంది. పరీక్షలు రాయాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రద్ధగా చదివి రాయండి. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవడానికి అనుకూలముగా ఉన్నది, ప్రయత్నాలు చేసుకొనవచ్చును. ఇంకా మాకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అని. నిజంగా గ్రహాలు అనుకూలవంతమైనటువంటి ఇదిగా ఉంటే గనక అవసరం లేదు. ఏదైనా దోషాలు ఉంటే మాత్రము మీరు తప్పకుండా చేసుకోండి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా
చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అర్ధాష్టమ శని వలన అనేటువంటిది ఉన్నది. స్త్రీల వలన ఇబ్బంది కూడా ఉంటుందిగాక. ఏదైనా మీ మాట మీకు ఒక్కొక్కసారి శాపముగా కలగవచ్చును. అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి, ఏం చేస్తే మేలు అనేటువంటి దృక్పథము గనక మీకు ఉన్నట్లయితే మీరు చేయవలసినటువంటిది 1.5 కిలో నల్ల నువ్వులు తీసుకొని 5 ఖర్జూర పళ్ళు 5 ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఒక 5 వారాలు 5 శనివారాల పాటు మీరు దానము చెయ్యండి. దేవాలయంలో ఉండే బ్రాహ్మణోత్తములకు మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి, మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి. ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక. జాగ్రత్త. మీ లగ్నాలు తెలియాలి మొదట. లగ్నము ఏ లగ్నములో పుట్టారు, రాశి మీనము కావచ్చుగాక. అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ, డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి. అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది, ఇబ్బంది ఉండదు. స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మీకు భూముల వలన కలిసి వస్తుంది, గృహము ఇంటి వలన కలిసి వస్తుంది, అలాగే వాహనాల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. తెలిసిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీనరాశి వాళ్ళల్లో, మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి, ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా లీవ్ ఇట్ అని వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది. ధనము రావాల్సినటువంటి చోట విడతలుగా వస్తుంది. ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీమూర్తి వలన, ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది. ప్రశంసలు అందుకుంటారు. దైవారాధన చాలా అవసరము మీకు. దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుందిగాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం అయిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది. వాటి నుండి మీరు బయటపడతారు. మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన తీసి పక్కకు పెట్టండి. దైవం ఉన్నాడు, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి, మేలు జరుగుతుంది.
రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి. 1-2 సార్లు ఆలోచన చేసి ఈ 4 నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి. యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు. దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలినాటి శని ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు. తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ 4 నెలల పాటు కూడా ఒక 9 వారాల పాటు, అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు 1.25 కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చేయండి. ఇది 9 వారాల పాటు చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు.